సినిమా మాత్రం వస్తుంది చూడండి. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ ఫ్రమ్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. లాస్ట్ 40 minutes అయితే పీపుల్ ఆర్ గోయింగ్ సైక్ ఇస్ అ వర్డ్. టాప్ టైర్ అంత బాగుంది సినిమా. నాగార్జున గుడి కట్టినా తప్పలేదు. హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళిండు. నాకు తెలిసి హాలీవుడ్ కి కొత్త తెలుగు హీరో వచ్చిండు. సో విజువల్స్ అయితే ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్. అసలు ఎక్స్పెక్ట్ కూడా ఏం మనం అసలు అనుకోవాలి. హాలీవుడ్ నేర్చుకోవాలి. నాగాశ్విన్ తోని ఎన్ని ట్విస్ట్ ఇచ్చిండంటే మూవీస్ లో మీకు లాట్స్ ఆఫ్ గెస్ట్ అపీరెన్స్. అశ్విన్ బాగా చూపించిండు. ఈచ్ క్యారెక్టర్ బాగా చూపించిండు. హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళిండు. నాకు తెలిసి హాలీవుడ్ కి కొత్త తెలుగు హీరో వచ్చిండు. ఇట్స్ ఓన్ అండ్ ఓన్లీ ప్రభాస్. బాగుంది. బ్రేక్ చేస్తాడు పక్క, ఏదో ఒక రికార్డ్ బ్రేక్ చేస్తాడు. బాహుబలి 1 or 2 విజువల్స్ హైలైట్. న్యూ మూవీ న్యూ విజువల్స్ ఉన్నాయి చాలా వరకు. మనకి డార్క్ విజువల్స్ లో బాగా చూపించిండు. అపీరెన్స్ మీకు ఒక పేజ్ సరిపోదు. ఒకవేళ పర్టికులర్ ఆర్టికల్ రాసేటోడు ఉంటే వాడికైతే 2 pages కావాలా రివ్యూ. జస్ట్ సెల్యూట్ చేసి గెట్ లాస్ అయిపోవాలా థియేటర్స్కి వెళ్ళి నాగాశ్విన్ అంటే రాజమౌళి తర్వాత రాజమౌళి వచ్చిండు. పార్ట్ 2 అయితే విల్ బి మైండ్ బ్లోయింగ్. కల్కి ఇంకా ఎక్స్పోజ్ కాలేదు. ప్రాజెక్ట్ కే ఏందో ఇంకా ఎక్స్పోజ్ కాలేదు. అంటే సినిమా అట్లీస్ట్ ఒక 6 hours ఉంటుంది. సినిమా 3 hours కూడా మీకు సరిపోదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీకి ఒక్కొక్క వెహికల్స్, ఆ వెహికల్స్ సడన్లీ ఎలివేషన్గా చేంజ్ కావడము. ఆ అమ్మాయికి అయితే వెహికల్ ఇస్తే అది హైలైట్ సీను. దీపికా పాదుకొని అది క్యాచప్ చేయడము. కానీ కమల్ హాసన్ అయితే మీరు చూస్తే ఫస్ట్ ట్విస్ట్లో అది పడిపోతాడు. అదైతే హైలైట్ సీన్స్ అవి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్. ఐ డోంట్ నో. ఫస్ట్ నేను ఒక ప్లాన్ చేసుకోలే, బట్ సమ్హౌ నో ఐ హ్యాడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. నాకు రాసి పెట్టింది. ఐ కేమ్ హియర్. సో ఐ కేమ్ హియర్. ఐఎమ్ ఆస్ట్రక్. లాస్ట్ 40 minutes అయితే పీపుల్ ఆర్ గోయింగ్ సైక్ ఇస్ అ వర్డ్. నాగి హ్యాస్ అ కంటెంట్. నాగి పుల్డ్ ఇట్ ఆఫ్. అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి సీన్స్ ఎలా ఉన్నాయి సార్? క్రేజీ. ద ఫైటింగ్స్ కావచ్చు, ట్రైలర్లో చూపించారు. ఫైటింగ్స్ చూపించారు. లాస్ట్ 30 minutes అయితే యూ డోంట్ నో, జనాలు సీట్ల నుంచి ఎగురుతున్నారు. ప్రభాస్ అయితే తోపు. ఇంకా అమితాబ్ బచ్చన్ అయితే కిరాక్. అసలు అశ్వత్థామ అనే క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ అసలు చించేశారు. సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగు మూవీ స్టాండర్డ్ అయితే కాదు, ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్. విజువల్స్ పీక్స్ ఉన్నాయి. స్టోరీ అయితే వేరే లెవెల్ ఉంది. ఆయన ఎలా ఆలోచించి రాశాడో అస్సలు అర్థం కాలే. ఒక్కొక్కరు యాక్టింగ్ టాప్ నాచ్ యాక్టింగ్ చేశారు. మ్యూజిక్ కొంచెం బెటర్ అయితే ఇంకా బాగుండేది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని కంటిన్యూ చేస్తున్నారు. హోప్ఫుల్లీ తెలుగు సినిమా స్టాండర్డ్ ఇంకా పెంచుతుందని అనుకుంటున్నాను. సో విజువల్స్ అయితే ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్. అసలు ఎక్స్పెక్ట్ కూడా ఏం మనం అసలు. ప్రభాస్ లుక్స్ అయితే ప్రభాస్ అన్న ప్రెసెన్స్ అయితే అసలు కామెడీ అయితే ఎక్సలెంట్. అసలు ఇంకా అమితాబ్ బచ్చన్ సీక్వెన్స్ చాలా బాగుంది. గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్స్ అయితే చాలా గూస్ బంప్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అసలు హైలైట్ ఉంది. చాలా అంటే చాలా హైలైట్. సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి దీపికా పడుకొని సినిమా మొత్తం బాగా క్యారీ చేసింది. బట్ క్లైమాక్స్ మాత్రం అదొచ్చు. ప్రభాస్ దేవుడు. పాటు సూపర్ చాలా బాగుంటుంది. లుక్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? సెకండ్ హాఫ్ లో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ ఉంది. అరే ఆ ఫైట్ కోసం సినిమా చెప్తున్నాడా? అసలు ప్రభాస్ కన్నా అమితాబ్ బచ్చన్ కట్అవుట్ అయితే హైలైట్ ఇచ్చిండు. సినిమా మాత్రం వస్తుంది చూడండి. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ ఫ్రమ్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. మైండ్ బ్లోయింగ్. ఇంకేం చెప్పలేను బ్రో. ఇది ఒక ఇండియన్ సినిమా కాదు, ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీసిండ. మనం మైథాలజీని కలిపి ఒక ఇండియన్ సినిమా ఈ విధంగా మన తెలుగు సినిమా ఈరోజు ప్రపంచం గర్వించేదాక ఈ సినిమా ఉంటుందనా? యూనివర్సల్ #1 అన్న. థ్యాంక్ యూ. ఇంతవరకు అయితే ఆయన రికార్డులు ఇంతవరకు కొట్టిన 10 ఏళ్ళు పట్టింది కదా. ఈ రికార్డులు కొట్టడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంత బాగుంది సినిమా. నాగార్జున గుడి కట్టినా తప్పలేదు. బాహుబలి ఇంకా దేనికి పనికిరాదన్న. ఒక్కసారి 10 సార్లు కరియాల సినిమా. ఎందుకంటే ఆడు ఉండాలి ప్రభాస్. జై రెబల్ స్టార్. 1000 crores పక్కా. సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి ఫైట్ అయితే ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్ సూపర్. దాటిపోతుంది సినిమా. సెకండ్ హాఫ్ కేక్ అవయ్యా. వస్తుందా? నాకు క్రేజీ ఉంది. పిచ్చి ఎక్కువ మూవీ అంతే. ఇంకా ఏం చెప్పను. మాస్ ఫీస్ట్ ఇది.
సో మొత్తానికి అందరు ఆడియన్స్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసి మూవీని మంచిగా తీసుకొచ్చి నాగాశ్విన్ అండ్ మొత్తం అందరు ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు అందరూ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి కూడా మంచి ఫీస్ట్ ఇది. సినిమా వస్తే ఆడన్నా ఇంటికి క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ బ్రో, బ్లాక్ బస్టర్ క్లైమాక్స్. సినిమా ఎలా అనిపించింది చెప్పండి. సినిమా ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఒక్కటి క్లైమాక్స్ సూపర్. చొక్కాలు చెప్పేసుకుంటారు. జై బ్లాక్ బస్టర్ సూపర్ జై ప్రభాస్ పక్కా హిట్. విజువల్స్, ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. క్లైమాక్స్ బట్టలు నిండిపోతాయి. సూపర్ ఉంది. సెకండ్ సినిమా మీద మస్తు ఉంది. ఎలా ఉంది? అవునా? బోరాన్ అనుకోరాదు, బోరాన్ లాస్ట్ ఫ్రీక్వెన్సీ అయితే కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఫుల్. చాలా చాలా బాగుంది బ్రో. ఒకటే మాట బ్రో, ఆ క్లైమాక్స్ చూస్తే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు.